నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక పురాణం అధ్యాయాలు చదువుకుంటాం కదండి. ఈరోజు మనం వచ్చేసి 2వ అధ్యాయము చెప్పబోతున్నాను, చూడండి. 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమున ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునికు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజించవలయను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయవలెను. అటుల చేయలేని వారలు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగా నొక ఇతిహాసము కలదు. దాన్ని నీకు తెలియపరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం అందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములను శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామ స్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండెడి వారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామల ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మేయం అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారా నిష్ఠూరి గయ్యాలి తనమున కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దాన్ని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు.
ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృత దేహమును ఎవరి సహాయం అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిని గొనిపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవేచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకి ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరు రాలయ్యను. అంతియేగాక పడుచు కన్యలను భక్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనం నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపియై భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశీటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ట్రాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గోంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతెంత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమును కౌలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్త మామలకు అపకీర్తిని తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమన్న నరకంలో వేయగా అందు ఇనప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెరులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మం ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకనొక నాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొంటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ట గరిష్ఠుడైన విపుని పూజా విధానముచే జరిపించినచ బలి అన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞాన ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొర పెట్టుకొనెను. ఆ మాటలను బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మళ్ళా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను.
మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, ఎంత నాకొక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలకు ముందు విప్ర కులాంగనను నేను. వ్యభిచారినైన అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠిరోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించుమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమున కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పతొడంగిరి. ద్వితీయ అధ్యాయము 2వ రోజు పారాయణం సమాప్తం. ఇదండి మనకి కార్తీక మాసంలోని 2వ రోజు పారాయణము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.